హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే పుదీనా, కొత్తిమీర, టమాటా చట్నీ అండి. ఈ పచ్చడైతే సూపర్ ఉంటది. తయారీ విధానం మీకోసం. ముందుగా ఒక కొత్తిమీర కట్ తీసుకొని దాన్ని నీట్‌గా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కోసి పక్కన ఉంచుకోవాలండి. అలాగే పుదీనా కట్టలు ఒక 3 తీసుకున్నాను నేను. ఆ ఆకులను తుంచుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక కేజీ టమాటాలను తీసుకొని బాగా కడుక్కొని 4 ముక్కలుగా కోసుకొని పక్కన ఉంచుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలాగే ఆవాలు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, కొంచెం చింతపండు తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోండి. ఇవి త్వరగా వేగిన తర్వాత వేరే బౌల్‌లోకి తీసేసుకోండి. అప్పుడు ఇదే ఆయిల్‌లోకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత వేరే బౌల్‌లోకి తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి ముందుగా పుదీనా వేయించుకోండి. పుదీనా బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. ఈ ఆయిల్‌లో బాగా పుదీనా అంతా వేగిన తర్వాత ఇదే బౌల్‌లోకి మళ్ళీ కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఈ కొత్తిమీర కూడా బాగా వేగాలండి. ఈ ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా వేయించుకోవాలి బాగా. ఇప్పుడు టమాటాలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు కూడా బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. అలాగే 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి వేసుకోండి సాల్ట్. అలాగే టేస్ట్‌కి సరిపడా తీసుకోండి. సాల్ట్ వేస్తే త్వరగా టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా బయటకొచ్చేస్తది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో అసలు. ఈ వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు పోపులో వేసేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన తర్వాత ఈ పుదీనా మిశ్రమాన్ని అంతా కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. చింతపండు కూడా కొంచెం చింతపండు తీసుకున్నాం కదండీ! ఆ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. వేసి మిక్సీ పట్టేసుకొని స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి కొంచెం ఆయిలే వేయండి ఫ్రెండ్స్. వేసి ఈ మిశ్రమాన్ని అంతా అందులో వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ మారిపోవాలి చూడండి ఇక్కడ. ఈ పచ్చడి కలర్ మారుతుంది. అప్పుడు ఉడికినట్టమాట. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. కలర్ మారుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్‌లోకి వస్తది. అప్పుడు ఉడికినట్టు. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది.